బాగి వాష్రూంలోకి అడుగు పెట్టబోతూ ఉండగా చిత్ర బాగి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని లాగేస్తుంది. బాగి, బాత్రూంలోకి అడుగు పెట్టే ముందు అసలు ఏం జరుగుతుందో చూసుకోవా, చూడు ఏం జరుగుతుందో అని గీజర్ వైర్ కట్ అయ్యి నీళ్ళల్లోకి వేలాడడం చూపిస్తుంది. దాంతో బాగి, అమ్మో చిత్ర, నువ్వు టైంకి వచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పొరపాటున నేను బాత్రూంలోకి అడుగుపెట్టి ఉండుంటే ఏం జరిగేదో తలుచుకోవడానికి భయంగా ఉంది అని అంటూ ఉంటే, సరే ఇకపై నువ్వు చూసుకో, వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసిరా అని చెప్పి చిత్ర బాగిని కిందకు పంపిస్తుంది. బాగి రావడం చూసిన మనోహరి, ఇది చావలేదా, అసలు ఇది ఎలా బతికొచ్చింది అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటే, అప్పుడు బాగి, మనోహరి ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా, బాత్రూంలో గీజర్ వైర్ నీళ్ళల్లో వేలాడుతుంది, చిత్ర నన్ను కాపాడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈరోజు చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది, నేను మెయిన్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నాను అని కిందకి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనోహరి, చిత్ర దాన్ని కాపాడిందా అని చెప్పి చిత్ర దగ్గరికి వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు దాన్ని కాపాడడం ఏంటి, ఎంత కష్టపడి నేను దాని ప్రాణాలు తీయాలని చూశాను అని చెప్పి అంటూ ఉంటే, చిత్ర కాదు మనోహరి, అరుంధతి అని చెప్పి ఆరు మనోహరితో మాట్లాడుతూ ఉంటే మనోహరికి ముచ్చమటలు పడుతూ ఉంటాయి. ఒక్కసారిగా చిత్రలోకి ప్రవేశించిన ఆరు మనోహరి గొంతు పట్టుకొని, నా చెల్లి ప్రాణాలే తీయాలని చూస్తావా అని చెప్పి అలా గొంతు నులిమి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, బాలిక అని చెప్పి గుప్తా ఆరుని పిలుస్తూ ఉంటాడు. ఇంకొకసారి ఎప్పుడైనా నా చెల్లి జోలికి రావాలని చూసినా, నా చెల్లి ప్రాణాలు తీయాలని చూసినా నీ అంతు చూస్తాను, మళ్ళీ నేను వస్తూనే ఉంటాను అని చెప్పి ఆరు అలా మనోహరి గొంతు పట్టుకొని వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడు చిత్రగుప్త, బాలిక ముందు నేను చెప్పేది విను, నువ్వు ఆ శరీరంలో నుండి బయటకు వచ్చేసే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు గుప్తాతో పాటు లాన్లోకి వచ్చేస్తుంది. ఇక ఒక్కసారిగా చిత్రకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మనోహరి భయంతో వణికిపోవడం చూసిన చిత్ర, ఏమైంది, ఎందుకు ఇంత సడన్గా భయంతో వణికిపోతున్నావని చెప్పి అంటూ ఉంటే, ఇప్పటి వరకు జరిగింది ఏది కూడా నీకు గుర్తులేదా అని చెప్పి మనోహరి చిత్రని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో చిత్ర, లేదు ఏం జరిగిందని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు మనోహరి, ఆరు ఆత్మ నీలోకి ప్రవేశించింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు ఆరు ఆత్మ నాలోకి ప్రవేశించిందా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు మనోహరి, అవును చిత్ర, ఆరు ఆత్మ నీలోకి ప్రవేశించింది, బాగిని ఎందుకు చంపాలని చూసావంటూ నా గొంతు పట్టుకొని నన్ను ఎంతగానో భయపెట్టింది. ఒక్క క్షణం నేను పైకి వెళ్ళిపోయానేమో అనుకున్నాను, ఈరోజు చాలా రోజుల తర్వాత అరుంధతి కోపాన్ని చూశాను అని మనోహరి అంటూ ఉంటే, నేను నీకు ముందు నుండి చెప్తూనే ఉన్నాను, బాగిని చంపాలని ప్రయత్నిస్తే అరుంధతి ఆత్మ ఊరుకోదని, కానీ నువ్వే నా మాట వినలేదు అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం అప్పుడే అక్కడికి వచ్చిన బాగి వినేస్తుంది. ఇక వెంటనే మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి ఏమంటున్నావు, నువ్వు నన్ను చంపాలని చూసావా అంటే ఇప్పుడు చిత్రలోకి ప్రవేశించి నన్ను కాపాడింది ఆరు అక్కన అని చెప్పి బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆత్మ ఏంటి, ఆత్మ లేదు ఏమీ లేదు అని మనోహరి అంటూ ఉంటే, లేదు నువ్వు ఆరు అక్క ఆత్మ గురించి మాట్లాడడం నేను విన్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో లేదు బాగి, మేము దేని గురించో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇంకా ఏదో అనుకున్నావు, అయినా ఆరు ఆత్మ ఇక్కడెందుకు ఉంటుంది చెప్పు అని చిత్ర కూడా కావాలని బాగిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. లేదు, ఖచ్చితంగా వీళ్ళు ఆరు అక్క ఆత్మ గురించే మాట్లాడుకున్నారు, నేను అడిగేసరికి ఇప్పుడు మాట మారుస్తున్నారు అని చెప్పి బాగి గదిలోకి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అంత సడన్గా గీజర్ వైర్ కట్ అయ్యి నీళ్ళల్లోకి ఎందుకు వేలాడబడుతుంది అంటే ఖచ్చితంగా మనోహరియే నన్ను చంపడానికి ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఆరు అక్క ఆత్మలాగా ఈ ఇంటిని నన్ను కాపాడుతుందన్నమాట అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క ఆరుని గుప్తా లాన్లోకి తీసుకువెళ్ళి, బాలిక మనం వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనది అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, అదేంటి గుప్తా గారు, ఇంకా నాకు వారం రోజులు టైం ఉంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా,
అవును బాలిక, ఆ నీల గురించి పూలు నీ ఫోటో దగ్గర ఉంటే అప్పుడు నువ్వు ఇక్కడే ఉండేదానివి. కానీ నీ స్నేహితురాలు ఆ పూలని బయటకు విసిరేసింది కదా, అందుకే నువ్వు మా లోకానికి రాక తప్పదు అని గుప్తా అంటూ ఉంటాడు. నిన్ను తీసుకువెళ్ళడానికి నాకు కూడా బాధగానే ఉంది బాలిక, కానీ ఇది నా కర్తవ్యం కాబట్టి నిన్ను తీసుకువెళ్ళక తప్పదు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, సరే గుప్తా గారు, ఇప్పుడు నేను భూలోకంలో ఉండకూడదు అంతే కదా, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి ఆరు చివరిసారిగా తన ఇంటిని, ఆ ఇంటితో తనకున్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటుంది. ఇక అలా గుప్తా ఆరుని పైలోకానికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. చివరిసారిగా నీతో రుణం తీరిపోతున్న బంధాలన్నిటినీ గుర్తు చేసుకో బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉండగా అప్పుడు ఆరు అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక సడన్గా ఉన్నట్టుండి మళ్ళీ ఆరు భూలోకంలోకి వచ్చేస్తుంది. ఇదేంటి, మళ్ళీ నేను భూలోకంలోకి ఎలా వచ్చేసాను అని చెప్పి ఆరు చుట్టూ చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు గుప్తా, జగన్నాథ, ఏంటయ్యా నీ లీల, ఈ బాలికను తీసుకెళ్ళిపోదాం అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం కలుగుతూనే ఉంది అని చెప్పి గుప్తా మళ్ళీ భూలోకానికి వచ్చేస్తాడు. తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా అంజు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అమ్మకి ఇష్టమైన నీల గురించి పూలను ఇక్కడెవరో పడేసింది అని చెప్పి ఆ పువ్వులను ఆరు ఫోటో దగ్గర తిరిగి పెట్టేస్తుంది. ఆ డోర్ క్లోజ్ చేసి బయటకు వచ్చి, మిస్ అమ్మ ఫోటో ఉన్న రూమ్ ఓపెన్ చేసి ఉందేంటి, ఎవరు ఆ రూమ్లోకి వెళ్ళింది అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు బాగి ఆ రూమ్ ఓపెన్ చేసి ఉందా అని చెప్పి ఫోటో చూడడం కోసం అని చెప్పి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ వస్తూ ఉండడంతో అమర్ ఎక్కడ తిడతాడోనని ఆ రూమ్ లాక్ చేసి కీస్ని తన రూమ్లో జాగ్రత్తగా పెడుతుంది. ఇక అప్పుడు బాగి ఇదంతా ఆ మనోహరి పనే అయి ఉంటుంది, అసలు పదే పదే మనోహరి ఎందుకు ఆ రూమ్లోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది, ఆరు అక్క ఆత్మ ఇక్కడే తిరుగుతుందని తనకు ఆరు అక్క ఆత్మ గురించి అన్ని విషయాలు తెలుసు, కానీ కావాలనే ఆ నిజాలను దాచిపెడుతుంది అని చెప్పి బాగి అనుకుంటుంది. మరోపక్క ఆరు భూలోకానికి తిరిగి వచ్చేయడంతో గుప్తా గారు, నాకు ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. నా కుటుంబంతో కలిసి ఉండడానికి నాకు ఇంకా 10 రోజుల సమయం దొరికింది. ఈ 10 రోజుల్లో బాగిని ఆయనను ఒకటి చేస్తాను, ఆ మనోహరిని శాశ్వతంగా ఈ ఇంటి నుండి తరిమి కొడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి చాలా రోజుల తర్వాత అమర్ ఇంటికి వస్తూ ఉంటాడు. రామ్మూర్తి ఇంట్లోకి రావడం చూసిన రాథోడ్, సార్ రండి సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఇంటికి వస్తున్నారు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, అవును రాథోడ్, తీర్థయాత్రలకు వెళ్ళాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. నా మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుడు గారు, నా కూతురు అందరూ ఎలా ఉన్నారు అని చెప్పి రాథోడ్ని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. దాంతో రాథోడ్, మా సార్ ఉండగా అందరూ ఇంకెలా ఉంటారు సార్, మా సార్ అందరినీ కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. గేటు దగ్గర నుండి లోపలికి వస్తున్న రామ్మూర్తిని చూడగానే చిత్ర, ఇతనెవరు అని చెప్పి మనోహరిని అడుగుతూ ఉంటుంది. ఇతను బాగి వాళ్ళ నాన్న అని చెప్పి మనోహరి చెబుతూ ఉంటుంది. అంటే అరుంధతి కూడా తండ్రి అన్నమాట అని చెప్పి చిత్ర షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. ఇక ఆరు రామ్మూర్తి లోపలికి రావడం చూసి, గుప్తా గారు, నాన్న వస్తున్నారు, నాన్నను చూసి ఎన్ని రోజులు అవుతుందో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న ఎలా ఉన్నారు నాన్న అని చెప్పి రామ్మూర్తిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తికి ఎవరు తనని పట్టుకొని ఏడుస్తున్నట్టుగా చాలా బాధపడుతూ ఉంటాడు. తల్లి, నా చిట్టి తల్లి ఇక్కడే ఉందా అని చెప్పి రామ్మూర్తి, ఆ భగవంతుడు నీ ఆత్మకు ఎప్పుడు విముక్తి కలిగిస్తాడో అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగి రామ్మూర్తిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి రామ్మూర్తిని హక్ చేసుకుంటుంది. ఎలా ఉన్నారు నాన్న, ఇన్ని రోజులు నేను మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, నన్ను క్షమించు తల్లి, నీ గురించి నేను ఆలోచించని రోజు అంటూ లేదు, తీర్థయాత్రలకు వెళ్ళాను కదా, అందుకే రావడానికి ఇంత ఆలస్యమైంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు.
ఇంతకీ పిల్లలు లేరమ్మా అని చెప్పి రామ్మూర్తి అడగడంతో ఆడుకోవడానికి బయటకు వెళ్ళారు నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మామయ్య గారు ఎలా ఉన్నారు మామయ్య గారు అని చెప్పి అమర్ రామ్మూర్తిని పలకరిస్తాడు. బాగున్నాను బాబు, మీరెలా ఉన్నారు అని రామ్మూర్తి పలకరించిన తర్వాత అప్పుడు అమర్, సార్ ఈసారి మాత్రం మీరు వారం రోజులు ఇక్కడే ఉండాలి, బాగి కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటే, అలాగే బాబు ఖచ్చితంగా ఈసారి వారం రోజులు ఇక్కడే ఉంటాను అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. తర్వాత అక్కడికి వచ్చిన చిత్రను చూస్తూ ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటే, తను చిత్ర నాన్న వినోద్ వైఫ్ అని చెప్పి బాగి పరిచయం చేస్తుంది. మీరు ఇక్కడ లేనప్పుడు చాలా జరిగాయి, మీతో చాలా చెప్పాలి, రండి నాన్న అంటూ బాగి రామ్మూర్తిని గదిలోకి తీసుకొని వెళ్తుంది. ఇక తర్వాత బాగి రామ్మూర్తికి అన్ని విషయాలు చెప్పిన తర్వాత, ఆరు అక్క ఆత్మ ఇక్కడే ఉంది నాన్న, కంటికి రెప్పలాగా కుటుంబాన్ని అందరినీ కాపాడుకుంటుంది అని చెప్పి బాగి తనకు జరిగిన ఇన్సిడెంట్ గురించి రామ్మూర్తికి చెప్తూ ఉంటుంది. ఆరు అక్క ఆత్మ ఇక్కడే ఉందన్న విషయం మనోహరికి తెలుసు, కానీ కావాలనే ఆ విషయాన్ని దాస్తుంది. ఆత్మగా ఉన్న అక్క కనీసం ఒక్కరితో అయినా మాట్లాడి తనకు జరిగిన అన్యాయం గురించి చెబితే బాగుండు కదా నాన్న అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి, అవునమ్మా, నా చిట్టి తల్లికి ద్రోహం చేశారు, అన్యాయంగా తన జీవితాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ముగించేశారు, ఒక్కసారి కూడా నా చిట్టి తల్లిని కలిసే అదృష్టం నాకు కలగలేదు అని చెప్పి రామ్మూర్తి ఎమోషనల్ అవుతూ ఉంటే, అప్పుడు బాగి, ఎందుకు నాన్న మీరెందుకు ఇంతలా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి, అమ్మ బాగి నీతో ఒక విషయం చెప్పాలమ్మా, ఆరు మరెవరో కాదు, నీ సొంత అక్క, నా కన్న కూతురు, మనం వెతుకుతున్న మీ అక్క మరెవరో కాదమ్మా, అరుంధతిని అని చెప్పి అల్లుడు గారు ఈ మధ్య ఈ విషయాన్ని నాతో చెప్పారు, ఆ బాధని భరించలేకే నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాను అని చెప్పి రామ్మూర్తి చెప్పడంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ విషయం ఆయన మీరు ఎందుకు నాతో చెప్పలేదు నాన్న అని బాగి బాధపడుతూ ఉంటే, నువ్వు ఇలా బాధపడతావని నీతో ఈ విషయం చెప్పలేదమ్మా అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక ఆ విధంగా అరుంధతి తన సొంత అక్క అని బాగి అయితే నిజం తెలుసుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.